సబ్‌స్టేషన్స్ అన్నీ గూడా వచ్చేసరికి ట్రాన్స్‌కో కింద ఉంటాయి. ట్రాన్స్‌మిషన్ లైన్ కిందే వస్తాయన్నమాట. ఆ ట్రాన్స్‌కో గవర్నమెంటు కింద ఉంది గాబట్టి, ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్ దాన్ని హ్యాండిల్ చేస్తా ఉంటది. వాటి జాబ్స్ కానీ ఏదైనా గానివ్వండి. అలాంటి ట్రాన్స్‌కో, ఏపీ ట్రాన్స్‌కో. సో, ఏపీ ట్రాన్స్‌కో కింద సబ్‌స్టేషన్స్ ఉంటాయి. సో, ఈ సబ్‌స్టేషన్స్‌లో వచ్చేసరికి జాబ్స్ ఎవరికుంటాయి? ఎలక్ట్రికల్ వాళ్ళకుంటాయి, సివిల్ వాళ్ళకుంటాయి, డిప్లొమా వాళ్ళకి గూడా ఉంటాయండి. అయితే ఎలక్ట్రికల్ వాళ్ళకొచ్చేసరికి సబ్ ఇంజినీర్ పోస్టులు, ఏఈఈ పోస్టులు ఉంటాయి. సివిల్ వాళ్ళకి అంతే. సైట్ ఇంజినీర్స్ ఉంటాయి వాళ్ళకు. ఇక ఈ డిప్లొమా వాళ్ళకొచ్చేసరికి, ఐటీఐ వాళ్ళకొచ్చేసరికి జూనియర్ లైన్ మ్యాన్ పోస్టులు అంటే జేఎల్ఈసు ఇలాంటివి ఉంటాయి. ఓకేనా? సో, ఇయంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సబ్‌స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేయబోయేయి ప్రతి డిస్ట్రిక్ట్‌లో గూడా కన్‌స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో, వాటికి వచ్చేసరికి టెండర్స్ ఇయన్నీ గూడా ప్రక్రియ అయితే పూర్తయింది. అయితే వాటికి కాంట్రాక్టర్స్ ఉంటారు. సో, ఆ కాంట్రాక్టర్స్ వచ్చేసరికి ఇప్పుడు చెప్పిన జాబ్ పోస్టులు ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రికల్ వాళ్ళకు, సివిల్ వాళ్ళకు బీటెక్ పరంగా, ఎంటెక్ పరంగా, ప్లస్ డిప్లొమా పరంగా, ఐటీఐ పరంగా వీళ్ళందరికి గూడా జాబ్‌లిస్తారనమాట. అయితే అట్లాంటి జాబ్సే ఇప్పుడు పడటం అయితే జరిగింది. అయితే దీనికి ఎగ్జామ్స్ ఏమి ఉండవండి. మీరు డైరెక్ట్‌గా ఎక్కడైతే ఈ సబ్‌స్టేషన్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారో, దాని దగ్గర కాంట్రాక్టర్ ఉంటారు కాబట్టి, వాళ్ళ దగ్గరికెళ్లి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అయ్యా నేను పలానా ఇలా ఇంతంతుంది ఏంటి అని జెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటే, ఆ సబ్‌స్టేషన్‌లో మీకు ఈ సబ్ ఇంజినీర్ పోస్ట్‌లకి మీకు ప్లస్ జేఎల్‌కు పోస్ట్‌లకి మీకు వచ్చేసరికి వీళ్ళు జాబ్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇనీషియల్‌గా అయితే సివిల్ ఇంజినీర్స్‌కి ఉంటుంది. ఎందుకంటే సైట్ మొత్తం డెవలప్‌మెంట్ ఇదంతా ఉంటది గదా! దానికి ప్లానింగు ఇదంతా గూడా. ఆ తర్వాత వాటికి సంబంధించిన ఎక్విప్‌మెంట్ వీటంటే కన్‌స్ట్రక్షన్, ఎరెక్షన్ పరంగా ఈ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ ఉంటుందనమాట. ఈ 2 గ్రూపులకి డిప్లొమాలో, బీటెక్‌లో ప్లస్ ఐటీఐ వాళ్ళకు వచ్చేసరికి ఈ జాబ్స్ అయితే ఉండటం అయితే జరిగింది. మీరు ఇమ్మీడియేట్‌గా వాటి దగ్గరికి ఎక్కడో చోట ఎంక్వైరీ చేసుకొని, వెబ్‌సైట్‌లో వాటిలో వెతుక్కొని ఎళ్లి ఖచ్చితంగా అయితే వీటికి అప్లై చేయండి. ఓకేనా? సో, సింపుల్‌గా అయిపోతుంది. మరి మీరు రికమెండేషన్స్ చేయొచ్చా ఈ జాబ్‌ల కంటే? అది మీకు వాళ్ళకి ఉన్న బాండింగ్‌ని బట్టి ఉంటుందండి. థాంక్ యూ సో మచ్.